సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఆర్బీఐ రెండోసారి ఆర్బీఐ వడ్డీ రేట్లో మార్పులు లేవని చెప్పింది. ఇవాళ ద్రవ్య పరపతి విధానం వచ్చింది. ఇవాళ ఉదయం 10ంటికి ఆర్బీఐ రెపో రేట్ అనేది స్టాండర్డ్గా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు, ఇవాళ రెపో రేట్లో ఎలాంటి మార్పు లేదు, 5.25% వద్దే ఉంది. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నిర్వహించిన తొలి ద్వైమాసిక సమీక్ష ఇదే అయింది. సో ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో కూడా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచారు. ఇప్పుడు 2025 ఫిబ్రవరి ఏప్రిల్లో అయితే కీలక వడ్డీ రేట్లు 25 బీపీఎస్ తగ్గించారు. ఇప్పుడు 2026లో వడ్డీ రేట్లు అయితే బాగా వచ్చాయి. సో జూన్ సమీక్షలో అయితే ఏకంగా 50 బీపీఎస్ పాయింట్ల కోత అయితే పెట్టారు. ఆ తర్వాత డిసెంబర్లో మళ్ళీ 0.5% తగ్గించింది. దీంతో గత ఏడాది మొత్తంగా రెపో రేటు 1.25% వరకు దిగొచ్చింది. ఇప్పుడు ఆర్బీఐ ప్రసంగంలో కీలక అంశాలు ఏంటంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనూహ్య సవాళ్లు ఎదురవుతున్నాయి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయి. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు వచ్చి 6.9%గా నమోదు అవ్వచ్చని చెప్తున్నారు. అలాగే చమురు ధరల్లో పెరుగుదల ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి వచ్చి రీటైల్ ద్రవ్యోల్బణం వచ్చి 4.6% ఉంది. అలాగే ఏప్రిల్ 3వ తేదీ నాటికి భారత్లో ఫారెక్స్ నిల్వలు వచ్చి $696 బిలియన్ ఉన్నాయి. సో ఇది జనరల్గా ఆర్బీఐ ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ రెపో రేట్స్ మీద సమీక్ష చేస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. అలాగే దానివల్ల ఈ యొక్క ఆర్బీఐ గవర్నర్ వచ్చి వాళ్ళ మనకి చెప్పారు. తర్వాత దీంతో పాటు ఐడిబిఐ బ్యాంకులో వాటా విక్రయాన్ని కూడా సవరించింది. ఆర్థిక బిడ్లు అనేవి సవరించాయి. ఐడిబిఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటా విక్రయం కోసం నిర్ణయించిన రిజర్వ్ ధర కంటే తక్కువ మొత్తం బిడ్లను సామర్థ్యం గల 2 కొనుగోలుదారులు వేసినందున ప్రభుత్వం వారి నుంచి సవరించిన ఆర్థిక బిడ్లను కోరే అవకాశం ఉందని ఈ యొక్క విశ్వసనీయమైన వర్గాలు చెప్తున్నారు. ఐడిబిఐ బ్యాంకులో వాటా కోసం సాంకేతిక మూల్యాంకన దశలో ఉంది అని ఒక ఉన్నత అధికారి చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అనిశ్చితుల ప్రభావం నుంచి మన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే చర్యల కోసం వనరులను సమీకరించుకోవటానికి, ద్రవ్యపరమైన వెసులుబాటు కల్పించుకోవటానికి ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణపై ఆధారపడుతుందని అధికారులు చెప్తున్నారు. 3 ఏళ్లకు పైగా సాగిన ప్రయత్నాల తర్వాత ఐడిబిఐ బ్యాంక్ వ్యూహాత్మక వాటా విక్రయ ప్రక్రియ లాస్ట్ దశకి చేరుకుందని చెప్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలనుకోవటం లేదు. అందువల్ల ఇప్పటికే ముందుకు వచ్చిన 2 కొనుగోలుదారులని ఈ యొక్క ఎకనామిక్ బిడ్లని సవరించి దాఖలు చేయమని కోరే అవకాశం ఉందని చెప్తుంది. ఐడిబిఐలో ప్రభుత్వం 2022లో ఈ ఈఓఐని వివిధ సంస్థల నుంచి కోరింది. ప్రస్తుతం ఐడిబిఐలో ప్రభుత్వానికి 45% వాటా ఉంది, ఎల్ఐసికి 49% వాటా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం 49% వాటా నుంచి 45% వాటా నుంచి కొంత తగ్గించుకోవాలని చూస్తుంది. సో ఇవ్వండి ఇవాళ ఆర్థిక ఎకనామికల్గా మనం చూస్తే రెపో రేట్ అయితే నార్మల్గా ఉంది, ఐడిబిఐ అయితే బిడ్డింగ్ ఇద్దరే వచ్చారని తేలుతుంది. ఇవి థ్యాంక్ యూ అండి, నమస్తే.